ఎత్తుగల చోటు నుంచి ఉంచబడిన సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. ఇక్కడ రమ్యమైన ఎత్తుగల చోటు నుండి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నదంటే యెరూషలేము పట్టణంను బేస్ చేసుకుని కోరా కుమారులు ఈ యొక్క కీర్తనని రాయడం జరిగింది. ఈ యెరూషలేము పట్టణం అనేది ఏంటంటే మనకి కొన్ని రాజధానులు క్యాపిటల్ సిటీలు ఎలాగ ఉంటాయో దేవుడు యెరూషలేముని క్యాపిటల్ సిటీకి ఎంచుకోవడం జరిగింది. అక్కడ నుంచే తను పాలనని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఈ యొక్క యెరూషలేము అనేది యెరూషలేము పట్టణం, ఈ పట్టణంలో ఒలివ కొండ, సియోను పర్వతం, అలాగే కల్వరి కొండలు అనేవి ఈ యొక్క కల్వరి కొండపై ఈ యొక్క యెరూషలేము పట్టణం అనేది ఏర్పడి ఉన్నదన్నమాట. ఈ యొక్క యెరూషలేము పట్టణం యొక్క ప్రాంతంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సంచరించిన ఈ యొక్క యెరూషలేము పట్టణం అనేది, యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు వారి సమాధి చేయబడిన పట్టణం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క యెరూషలేము పట్టణంని మన కోసం కల్వరి శిలలో ఆ యొక్క గ్రహదారులు ఆ ప్రాంతాలన్నీ కూడా సంచరించిన యొక్క ప్రాంతం అన్నమాట ఈ యొక్క యెరూషలేము పట్టణం అనేది. అలాగే మనకి ఈ యొక్క 1 నుంచి 8 వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనం మరియు ఆయన యొక్క సెకండ్ కమింగ్ లో ఆయన యొక్క పాలన అనేది ఎలా ఉన్నాడో కోరా కుమారులు తెలియజేయడం జరుగుతుంది. 9 నుంచి 14 వచనాలు చూసినట్లయితే దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి, ఏ పర్పస్ మనం దేవుని ఆరాధించాలి అనేది 9 నుంచి 14 వచనాలు తెలియజేయడం జరుగుతుంది. ఆ దేవుడు ఈ యొక్క మనకి రమ్యమైన ఎత్తుగల చోటు సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దేవుడు ఎంచుకున్న యెరూషలేము పట్టణం నుంచి మాత్రమే కాకుండా ఇశ్రాయేలుకి, పాలస్తీనాలకి ఏ విధంగా అయితే దేవుడు అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాడో ఆ యొక్క పట్టణానికి సంబంధించిన ఇశ్రాయేల్ ప్రాంతాలకే కాకుండా సర్వ సృష్టిని కూడా దేవుడు సమానమైన పాలనలో మనకి చూడడం జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రాంతం అని, పాలస్తీనా అని, దాని చుట్టుపక్కల గాజా అని, ఇవన్నీ ప్రాంతాలకే కాకుండా మన దాని చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా దేవుడు సమానమైన పాలనలో, సమానమైన నడిపింపులో మనం నడిపించడం జరుగుతుంది. దానివల్ల మనం దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనకి సంతోషకరమైన వెలుగులతో నింపి ఉన్నాడు. అంటే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్న యెరూషలేము పట్టణంలోని ప్రజలు ఎంచుకున్నాడని, ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎంచుకున్నాడని మాత్రమే కాకుండా ప్రతి వారికి కూడా సంతోషకరమైన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందువల్ల దేవుడిని మనం కీర్తించే వారిగా ఉన్నాము. అలాగే మనం చూసినట్లయితే ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి నలుమూల ప్రాంతాల్లో దేవుడు తన అమూల్యమైన కృపని కుమ్మరించి ఉండడం జరిగింది. పలానా ప్రాంతంలో పాపులు ఎక్కువ ఉన్నారు, పలానా ప్రాంతానికి ఇలా ఉంది, పలానా ప్రాంతం ఇలా ఉంది అనేది వేరియేషన్ అనేది దేవుడు చూపించలేదు. తన కృపని అన్ని ప్రాంతాల ఎల్లా, అన్ని దేశాల, అన్ని రాష్ట్రాల ఎల్లా తన అమూల్యమైన ప్రేమ చూపించి మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం దేవుని ఎంతగానో కీర్తించాలి. ఇక్కడ అన్నారు కదా కోరా కుమారులు, యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క అన్నిటిని బట్టి చూస్తే కీర్తనీయుడై ఉన్నాడు. గొప్పవాడును సర్వ మానవాళిలో, ప్రపంచ దేశాల్లో కొనియాడబడుచున్న గొప్ప దేవుడు, సర్వ మానవాళిని, ప్రపంచాన్ని ఏలుతున్న గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. తనని కొనియాడే భాగ్యం మనకి దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మనకి ఇక్కడ 4 నుంచి 8 వచనాలు చూసినట్లయితే పాలన ఎలా ఉంటుందో, దేవుడు రాకడలో, సెకండ్ కమింగ్ లో దేవుడి యొక్క పాలన ఎలా ఉంటుందో ఈ యొక్క వచనాల్లో తెలియజేయడం జరిగింది. దేవుడి పాలన సమస్త రాజ్యాలు అనేవి కూలిపోవడం జరుగుతుంది. సమస్త దేవతలు కూడా కొనియాడబడుచున్న అన్ని సమస్త దేవతలు కూడా దేవుని యందు మోకరించి ప్రభువా ప్రభువా అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని వారు కూడా అప్పుడు రొమ్ములు బాదుకుంటారు అప్పుడున్న పరిస్థితులను బట్టి. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే 6వ వచనం, వారు ఉండగా బడుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. అంటే ఒక ప్రసవించే స్త్రీ ఎలాగైతే ఆ యొక్క ఇబ్బందులు పడుతుందో, ఆ యొక్క పరిపాలనలో దేవుడు వచ్చిన కమింగ్ లో ఆ యొక్క పరిపాలన చేసేటప్పుడు ఒక ప్రసవించే స్త్రీ ఎలాగైతే ఇబ్బందులు పడుతుందో, అప్పుడున్న భయంకరమైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఇప్పుడున్న పరిస్థితిలో తృణీకరించారో వాళ్ళు అప్పుడు రొమ్ములు బాదుకొని ప్రభువా ప్రభువా అని దేవుణ్ణి కొనియాడే పరిస్థితి వస్తుంది. సమస్త దేవుడులు కొనియాడిన సమస్త దేవుడు కూడా భయపడి దేవునికి ఎదుట మోకరించే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే
8వ వచనంలో చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమందు మన దేవుని పట్టణమందు మనం విన్నట్టుగానే జరుగుట మనం చూసి ఉన్నామని చెప్తున్నారు. ఇక 4వ వచనం రాజులు కూడిది వారు ఏకంగా కూడి వచ్చి వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి వెళ్ళిపోయి. అంటే ఇక్కడికి వచ్చిన రాజులందరూ చెప్పుకుంటారనమాట, ఓహో అప్పుడు ప్రభు చెప్పింది ఇలా జరిగింది, మనం దాన్ని నమ్మలేదు అని ఇక్కడ 8వ వచనంలో చెప్పడం జరుగుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణం మన దేవుని పట్టణమును మనం విన్నట్టుగానే, మనం ఏదైతే విన్నామో అంతకు ముందు ఇప్పుడు యొక్క పాలనలో అదే జరుగుతుంది, మనం అదే చూస్తున్నామని ఈ యొక్క రాజులు పైన ఉన్న రాజులు చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే అంత భయంకరంగా ఆ యొక్క పరిపాలన అనేది ఉండడం జరుగుతుందని ఇక్కడ గౌరవ కుమారులు తెలియజేయడం జరిగింది. అలాగే 9 నుంచి 14 వచనాలు చూసినట్లయితే దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, ఏ పర్పస్లో మనం దేవుని ఆరాధించాలని తెలియజేస్తుంది. దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించింది, దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి భూదిగాంతల వరకు అంత గొప్పది. దేవుని యొక్క మిక్కిలి కృపను బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఏ అర్హత లేని మనల్ని, భయంకరమైన పాపస్థితిలో ఉన్న మనల్ని రక్షించిన ఒక గొప్ప దేవుని ఈ యొక్క కృప చూపించడం వల్ల మనం దేవుని ఆరాధించాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి భూదిగాంతల వరకు అంత గొప్పది. అంటే ఒక దేవుడు ఎంచుకున్న ఒక యెరూషలేము పట్టణమే కాదు, భూదిగాంతల వరకు కూడా ఆయన యొక్క కీర్తి అనేది ఎంత గొప్పదో ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన నామం ఎంత గొప్పది అనేది చాలా మంది దేవుడు అంటే యేసుక్రీస్తు వారు అంటే అవును ఈయన పరిశుద్ధుడు దేవుడు అని తెలియజేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే హేళనగా మాట్లాడేవారు, కానీ దాన్ని బైబిల్లో సరి అయిన రిఫరెన్స్ చూపించలేక దాన్ని కాన్వర్ట్ చేయడానికి ఏదో చూపిస్తారు, కానీ సరి అయిన సమాధానం వాళ్ళకి ఉండదు. అంటే అంత మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న గొప్ప దేవుడు. ఆయన యొక్క నామం అనేది ప్రపంచ నలుమూల దేశాల్లో కొనియాడబడడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో కూడా బైబిల్ అనేది ఎక్కడ కానీ, ఆయన వాక్యం కానీ, ఆయన సువార్త అనేది కూడా ఎక్కడ కూడా మనకు ఆగిపోవడం అనేది మనం చూడం. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నామం అనేది అంత గొప్పది, ఆయన పరిశుద్ధుడు. ఈ సమస్త దేవతల కంటే, ఈ సమస్త ఏవైతే అన్యులు పూజిస్తున్నారో అన్నిటికంటే కూడా దేవుని యొక్క నామం యెహోవా నామం అనేది చాలా గొప్పది. కాబట్టి ప్రపంచ నలుమూల ప్రాంతాల్లో కూడా ఆ యొక్క నామం అనేది విస్తరించడం జరుగుతుంది. అందుకు బట్టి మనం దేవుణ్ణి కీర్తించాలి. అలాగే నీ కుడి చెయ్యి నీతో నిండి ఉన్నది, నీ న్యాయ విధులు బట్టి సీయోను పర్వతం సంతోషించును గాక. ఆయన న్యాయం కలిగిన దేవుడు, న్యాయాధిపతి. ఆయన న్యాయం అనేది ఆయన న్యాయం చేస్తే దాన్ని మళ్ళీ మాట్లాడడానికి ఏముండదు, అంత న్యాయం కలిగిన దేవుడు, న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి మనల్ని ఎలాంటి నీతి లేని మనల్ని ఆయన న్యాయపీఠంలో ఎదుట ఆయన పరిశుద్ధ స్థానంలో మనల్ని పరిశుద్ధులుగా చేసి తన యేసుక్రీస్తు ద్వారా మన ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన పరిశుద్ధ స్థానంలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. దేవుడు కోరుకునే రాజ్యం ఇదే, ఆయన లాగా నీతిగా ఉండాలని, ఆయన న్యాయ విధులను అనుసరించి నడవాలని, ఆయన సెకండ్ కమింగ్ లాగా పరిపాలన దేవుడు కోరుకునేది. ఆయన న్యాయ విధులను బట్టి సీయోను పర్వతం సంతోషించును గాక. అలాగే 14వ వచనం చూసినట్లయితే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనం నడిపించును. ఈ దేవుడు మనకి ఎప్పటి వరకు మనకి తోడై ఉన్నాడు, సదాకాలం ఎల్లప్పుడూ మనకు దేవుడు తోడుగా ఉంటారు. మన మరణం వరకు దేవుడు తోడుగా ఉంటారు. మన ప్రతి సమస్య అందు, ప్రతి ఇబ్బందులందు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ కొరకుమలు రాయడం జరిగింది. దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఈ దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానం బట్టి, దేవుడు ఇచ్చిన మనకి ఈ యొక్క మేలు బట్టి, దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాక్యం బట్టి దేవుడు బహుకీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా గొప్పవాడును. ఈ యొక్క కీర్తన ఆధారం చేసుకొని ఆయన యొక్క దేనికి మనం చూసాము, ఆయన దేవుని ఎందుకు ఆరాధించాలని చూసాము, ఆయన బహుకీర్తనీయుడై ఉన్నాడని చూసాము. ఆయన యెరూషలేము పట్టణం వల్లే మనకు కూడా గొప్ప మేలుని ఇచ్చి ఆయన ఏ విధంగా కీర్తించాలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆ విధంగా కీర్తించుదాం. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.